Hi. వెల్కమ్ టు డే 2. ఇవాళ మన టాపిక్ సెంటెన్స్ ఫార్మేషన్. సో ఇంట్రడక్షన్ తర్వాత సెంటెన్స్ ఫార్మేషనే మనకి మెయిన్ టాపిక్ అవుతుంది. సో సెంటెన్సెస్ వచ్చేసి మెయిన్గా టూ పార్ట్స్ ఉంటాయండి ప్రతి సెంటెన్స్లో. ఫస్ట్ పార్ట్ని మనం సబ్జెక్ట్ అంటాము అండ్ సెకండ్ పార్ట్ని మనం ఆబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము సెంటెన్స్లో అనేదే సబ్జెక్ట్, అంటే హీరో ఆఫ్ ది సెంటెన్స్ అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే జాన్ లవ్స్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి జాన్. అతనికి ఏమి ఇష్టం అంటే ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి సో అది ఆబ్జెక్ట్ అవుతదనమాట. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే సారా ఈజ్ రీడింగ్ బుక్. సో ఇక్కడ ఈ సెంటెన్స్‌లో హీరో ఆఫ్ ది సెంటెన్స్ వచ్చేసి సారా, అంటే తన గురించి చెప్తున్నాం. తనకేమి ఇష్టము అంటే తనేం చేస్తదంటే షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్. అలాగే సనా రన్స్ ఎవ్రీ డే. సో సనా ఈజ్ ఆర్ సబ్జెక్ట్. అండ్ బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్. సో బ్లూ అనే కలర్ గురించి చెప్తున్నాం కాబట్టి అది సబ్జెక్ట్. రాము లవ్స్ టు ట్రావెల్. సో రాముకి ట్రావెలింగ్ ఇష్టం, అంటే రాము ఈజ్ ఆర్ సబ్జెక్ట్. రాము ఈజ్ ఆర్ హీరో ఆఫ్ ది సెంటెన్స్. సో ఎవరి గురించి చెప్తున్నామో ఫస్ట్ అది రాస్తాం, సబ్జెక్ట్ రాస్తాము. ఏం చెప్తున్నాం అనేది నెక్స్ట్ రాస్తాం అనమాట, ఆబ్జెక్ట్ కింద రాస్తాం. సో మనం తెలుగులో కూడా ఇలాగే చేస్తూ ఉంటాం కదా. సో అలాగే సేమ్ ఇంగ్లీష్లో కూడా అంతే అనమాట. సో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అర్థమైంది కదా. సో అది అన్నమాట. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ వచ్చేసి మెయిన్‌గా 2 టైప్స్ అండి. నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. సో ప్రతిసారి మనం నౌన్స్ అంటే ఏంటంటే నామవాచకాలు. సో పేర్లన్నీ కూడా మనం నౌన్స్ అని పిలుస్తుంటాం. రామ్, శ్యామ్, కృష్ణ, రేఖ, సిరి, వాణి. సో ఇవన్నీ కూడా నేమ్స్ అన్నమాట. సో ఈ ప్రతిసారి నేమ్స్‌తో మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయలేం కదా. కొన్ని సార్లు నామవాచకాలకి సర్వనామాలు కూడా మనం వాడుతూ ఉంటామన్నమాట. సో ఈ సర్వనామాల్ని యూజ్ చేసుకొని మనము సెంటెన్సెస్ కూడా కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్‌ని మనం షీ ఆర్ హర్. గర్ల్ గురించి చెప్పాల్సొచ్చినప్పుడు షీ ఆర్ హర్. బాయ్ గురించి చెప్పాల్సొచ్చినప్పుడు హీ, హిజ్, హిమ్. ఒక నాన్ లివింగ్ థింగ్ అంటే ఒక వస్తువుల్ని గురించి చెప్పడానికి వచ్చినప్పుడు మనం ఇట్ అని, అంటే ఇప్పుడు జంతువులు కూడా మనం నాన్ లివింగ్ థింగ్స్ కిందే చెప్తాం ఇంగ్లీష్‌లో. అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పేటప్పుడు దే, దెమ్ అని. మన గురించి చెప్పుకునేటప్పుడు ఐ, మీ, మై ఇలాంటివి వాడతాము. అలాగే మన ఎదుటి వ్యక్తి గురితో మాట్లాడేటప్పుడు యూ, యువర్ అని వాడుతూ ఉంటామనమాట. సో ప్రతిసారి మనము నేమ్స్‌తో సెంటెన్సెస్ ఫార్మ్ చేయలేం కదా. సో కొన్ని సార్లు మనం ఇలా ప్రొనౌన్స్‌తో కూడా సెంటెన్సెస్ అనేవి ఫార్మ్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఇవి మనం యూజ్ చేస్తూ ఉంటామనమాట. సో ఇవి మనము వాడుకలోకి తీసుకొచ్చినప్పుడే మనకివన్నీ బాగా అర్థమవుతాయి అండ్ అలాగే గుర్తు కూడా ఉంటాయి. సో ఇవన్నీ నేను నీట్‌గా ఒక టేబుల్ లాగా చేసి పెట్టాను. ఒక అమ్మాయి గురించి చెప్పాలంటే షీ, హర్ అని. అబ్బాయి గురించయితే హీ, హిజ్, హిమ్. ఒక వస్తువు గురించయితే ఇట్, దిస్, దీస్ అలా అనమాట. సో అది మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో ఇది ఫస్ట్ క్వెషన్. ఈ బొమ్మలో చూస్తే డాష్ ఈజ్ రన్నింగ్. సో ఇక్కడ ఒక అబ్బాయిలాగా అనిపిస్తున్నాడు కాబట్టి హీ ఈజ్ రన్నింగ్. హోప్ యూ గెట్ ఇట్. సో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. సో డాష్ ఈజ్ రీడింగ్ బుక్. అమ్మాయి కాబట్టి హీ కానీ, హర్ కానీ వాడొచ్చు. సో ఇక్కడ మనం షీ వాడతాము. షీ ఈజ్ రీడింగ్ బుక్. సో డాష్ ఈజ్ ఈటింగ్ యాపిల్. సో ఇక్కడ ఒక అబ్బాయికి మనం ఏం రాస్తాము? హీ ఆర్ హిజ్, హిమ్. సో హీ ఈజ్ ఈటింగ్ యాపిల్. సో డాష్ ఆర్ గివింగ్ హై ఫై. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో గ్రూప్ ఉన్నారు కాబట్టి మనం ఆబ్వియస్‌గా దే వాడతాం. దే ఆర్ గివింగ్ హై ఫై. సో ఇవన్నీ మీరు పాజ్ చేసి గెస్ కూడా చేయండి. డాష్ ఆర్ సింగింగ్. సో ఇద్దరున్నారు. ఇద్దరన్నా కూడా గ్రూపే. సో దోస్ ఆర్ సింగింగ్. దూరంగా ఉంటే దోస్ అంటాం. ఓకే. డాష్ ఈజ్ ప్లేయింగ్. సో ఇక్కడ ఒక యానిమల్ కాబట్టి మనం ఆబ్వియస్‌గా ఇట్ వాడతాము. థింగ్. ఓకే. ఇట్ ఈజ్ ప్లేయింగ్. డాష్ ఆర్ టాకింగ్. సో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళు. సో దే ఆర్ టాకింగ్. డాష్ లవ్ యూ. సో ఇక్కడ తన గురించి తను చెప్పుకుంటున్నాడు కాబట్టి సెల్ఫ్. ఐ లవ్ యూ. డాష్ ఆర్ లాఫింగ్. డాష్ ఆర్ లాఫింగ్. దే ఆర్ లాఫింగ్. వాళ్ళు నవ్వుతున్నారు. డాష్ ఆర్ హ్యాపీ. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో దే, దెమ్, దోస్ ఏదైనా వాడొచ్చు అక్కడ. సో
ఓకే. వి కూడా వాడారు. వి ఆర్ హ్యాపీ. సో, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో, డాష్ ఈజ్ అ బుక్. అదొక వస్తువు. సో, ఇట్ ఈజ్ అ బుక్. డాష్ ఆర్ బర్డ్స్. సో, అవి దూరంగా ఎగురుతూ ఉంటాయి కాబట్టి మనం దోస్ ఆర్ బుక్స్. దగ్గరగా ఉంటే దిస్ అంటాము. దూరంగా ఉంటే దోస్ అంటాము. డాష్ ఆర్ బుక్స్. దీస్ ఆర్ బుక్స్. బాయ్ బాయ్.